హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మా ఆయన బర్త్డే రోజు అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియోని అయితే మీతో షేర్ చేసుకున్నాను. మే 13th అనమాట ఆయన బర్త్డే అయింది. ఇంకా ఆ రోజుటి వీడియో మంగళవారంది. ఇంకా ముందు వీడియోస్ అయితే కొన్ని మంచివి ఉన్నాయి, కాకపోతే నా ఫోన్ ఇది అవ్వడం వల్ల ఈ మధ్యన వీడియోస్ పెట్టడం అవ్వలేదు. అందులో ఉండిపోయావన్నమాట. ఫోన్ మాటికి స్విచ్ ఆఫ్ అయిపోయి పనిచేయట్లేదు. ఇంకా దానివల్ల వీడియోస్ కూడా అందులో ఉండిపోయేవి చాలా వరకు. ఇంక ఇదైతే మే 13 రోజు అనమాట, మా ఆయన బర్త్డే రోజు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్నానం అది చేసేసి ఫస్ట్ పాయసం అయితే చేశాను. నేను ఈ విధంగా మా ముగ్గురులో ఎవరిదైనా బర్త్డే ఈ విధంగా మార్నింగే పాయసం అది చేసేసి దీపం పెట్టుకుంటాను అనమాట. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకొని ఇంక ఈ విధంగా పాయసం అది చేసేసి దేవుని దగ్గర కూడా పెట్టేసి దీపం అది పెట్టి ఇంట్లో పూజ అయితే పూర్తి చేస్తాను. ఇంకా ఇంట్లో పూజది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మా దగ్గరలో ఉండే ఒక గుడికి అయితే వెళ్దామని అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు మంగళవారం కదా, ఇంక అందుకని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇలా వెళ్దామని అయితే బయలుదేరాము. ఇంక ఇక్కడైతే మా బాబు అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా మా ఆయన నేను ముగ్గురు స్కూటీ మీద అయితే వెళ్ళొచ్చాము. ఇక్కడ మా దగ్గరలోనే ఒక ఆంజనేయ విగ్రహం అయితే కనిపిస్తుంది. అది ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ నా బర్త్డే కూడా మంగళవారం పడడంతో అప్పుడు వెళ్దాం అనుకున్నాము. కాకపోతే మెట్లు అవి వెళ్ళాలి. ఇంక అందుకని చెప్పి వర్షం టైం కదా, ఇంక అందుకని చెప్పి అప్పుడైతే వెళ్ళలేదు. ఇంక ఇప్పుడైతే వెళ్దామని అయితే వెళ్ళాము. కాకపోతే మేము వెళ్ళిన టెంపుల్ వేరు, ఆంజనేయ విగ్రహం ఉన్న దగ్గరది వేరు అనమాట. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. మేము వెళ్ళిన టెంపుల్ యాక్చువల్గా సీతారాములది అనమాట. ఇంకా మేము ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికే ఈ మెట్లు ఎక్కి వెళ్తేనే ఆ విగ్రహం దగ్గరికి వెళ్తామేమో అనుకున్నాము. అంటే పైకి ఉంటుంది టెంపుల్. ఇంకా అలా అనుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూస్తే ఇంకొక ప్లేస్లో కనిపించింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. అప్పుడే బాగా ఎండతో వెళ్ళాము. ఇంకా ప్లేస్ కూడా మాకు కూడా తెలియదు అనమాట. అదే ఫస్ట్ టైం వెళ్ళడం ఆ గుడికి కూడా. ఇంకా అలా కొద్దిసేపు కనుక్కొని ఇంకా చూసుకొని అయితే వెళ్ళామన్నమాట. నేను యాక్చువల్గా ఈ మెట్ల ద్వారా వెళ్తేనే ఆ విగ్రహం దగ్గరికి వెళ్తామేమో అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి చాలా ఎక్కువ మెట్లే ఉన్నాయన్నమాట. పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత అక్కడ నార్మల్గా మనకి రామాలయం టైపే ఉంటుందన్నమాట. బాగుంది, చాలా పెద్ద గుడే ఇది కూడా. ఎప్పుడు మేము రాలేదన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా విగ్రహంది అయితే ఇంకొక వైపు ఉందన్నమాట. అది కూడా మట్టి దారి ఉండి మెట్లు కూడా సిమెంట్, అసలు కొద్దిగా జంగిల్ టైప్ ఉందన్నమాట వెళ్ళడానికి. ఇంకా అక్కడికి అప్పుడు ఎండ ఒకటి అయిపోయింది. మా బాబు కూడా ఉన్నాడు కదా, ఇంకా అందుకని చెప్పి అయితే వెళ్ళలేదు. ఇంక ఈ గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంకా మా బాబు కూడా ఎక్కాడనమాట. మధ్యలోనే ఎత్తుకున్నాం కానీ మిగతా అంతా ఎక్కాడు. మరీ తిరుపతి అంత మెట్లేం కాదు కానీ కొద్దిగా ఎక్కువ మెట్లే ఉన్నాయన్నమాట, ఎక్కాలి కొద్దిగా. ఇంకెక్కడ స్కూటీ బాగా ఎండగా ఉంది. స్కూటీ అది నీడలో చెట్టు కింద అది పార్క్ చేసేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాము. ఇంకా సైడ్లో అయితే మొక్కలు మంచిగా గుడి దగ్గరలోకి వెళ్ళేసరికి మంచి స్మెల్ అనమాట. మనకి పువ్వులు కూడా కొన్ని పువ్వులు మంచి స్మెల్తో ఉంటాయి కదా, ఇంకా అలాంటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల గుడిలో కూడా అగరబత్తీలు వీటి వల్ల చాలా బాగా అనిపించింది అనమాట స్మెల్. ఆ గుడి అంతా చుట్టూ వాతావరణం కానీ ఫుల్గా మొక్కల మధ్యలో ఎంత బాగా అనిపించిందంటే చాలా పెద్ద గుడి అనమాట. ఇంకా చెప్పులు అయితే కిందే మొదలట్లేదనమాట. అందరు కూడా కొద్దిగా గుడి ముందున కొద్దిగా వదులుతున్నారు, మరీ ముందుకు కాకుండా మధ్యలో వదులుతున్నారనమాట. అంటే మెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆ ఎండ కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఇంక అందుకని చెప్పి. ఇంకా అలానే ఇక్కడ ఈ పంతులు వాళ్ళు ఇలా ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట పైకి. ఇంకా ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఆ పైకి అయితే. ఇంకా అలా నడుచుకుంటూ పైన గుడికి అయితే వచ్చేసాము. మేము యాక్చువల్గా గుడి దర్శనం అదంతా అయిన తర్వాత కూడా ఇంకా విగ్రహం కూడా ఈ వెనక్కి ఎక్కడో ఉంటుందేమో అనుకున్నాం అనమాట. ఇంకా తర్వాత వెనక్కి వెళ్ళి చూసేసరికి చాలా దూరంలో ఉంది విగ్రహం అయితే. ఇంకా అక్కడ ఎంట్రన్స్ అలా శివలింగం ఉండి పైన అయితే ఆ విధంగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇగోండి ఈ విధంగా టెంపుల్ ఉండి బయట అయితే మేము వెళ్ళేసరికి పూజారి కూడా ఉన్నారు. ఇంకా అలా దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. చుట్టూ కూడా ఇది పైకి ఉంటుంది కనుక, కొండ పైకి కనుక పైకి రాగానే చుట్టూ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, ఫుల్గా మొక్కలతో. అలానే మేము కొద్ది పైన ఉన్నాం కదా, అవన్నీ చాలా కిందకు ఉండేటట్టు అనిపిస్తుంది అనమాట. ఇంక ఈ విధంగా అయితే ఉంది. మేము యాక్చువల్గా ఆ చివరికి ఎక్కడైనా వెళ్తే ఆ విగ్రహం ఉంటుందేమో అనుకున్నాము. నార్మల్గా వెళ్దామని అలా సైడ్కి వెళ్ళి చూసేసరికి ఆ విగ్రహం కనిపించే ప్లేస్ ఇంకా చాలా దూరం ఉందన్నమాట. మీకు ఇక్కడ నుంచి ఆ విగ్రహం కూడా చూపిస్తాను. అది యాక్చువల్గా మెట్లు కూడా సిమెంట్ మెట్లు ఉండి సైడ్ మొక్కలు ఇక్కడ ఉండేటట్టు లేదనమాట, కొద్దిగా జంగిల్లాగా అనిపిస్తుంది. ఇంకా ఈసారి ఎప్పుడైనా చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళలేదు.
ఇంకా మా ఆయనకి కూడా సైట్లో పని అది ఉండేదనమాట. ఇంకా దానివల్ల ఇంకా వెళ్ళలేదు. ఇగోండి ఇక్కడ నార్మల్‌గా చూడడానికైతే వచ్చాను. ఇలా వచ్చేటప్పుడు ఒక సైడ్‌న అలా కనిపించింది విగ్రహం. మేము ఇంక ఈ వెనక్కి ఎక్కడైనా ఉంటదేమో అనుకున్నాము. ఇగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఆ ప్లేస్‌లో అయితే విగ్రహం ఉందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి. మేము యాక్చువల్‌గా వెళ్దాం అనుకున్నది అక్కడికే అనమాట. మేము ఈ పైకొచ్చిన వరకు కూడా మాకు తెలియదు. ఇది వేరు, అది వేరు అని చెప్పి. ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇంకా అక్కడ వెళ్ళడానికి వేరే రూట్ అనమాట అది. ఇంక ఈ గుడికి సైడ్‌లో నుంచి కూడాని కిందకి దిగి ఆ సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంది. కాకపోతే తాళం అయితే వేస్తుందనమాట గేట్‌కి. ఇంక అది కూడా మేము చూసాము. అటునుంచి వెళ్ళడానికి ఏమైనా ఉందేమో అని చెప్పి గుడి సైడ్ నుంచే మెట్లున్నాయన్నమాట. కిందకి దిగి ఇంకా ఆ మట్టి రోడ్ అయితే క్రాస్ అవుతది అక్కడ. ఇంకా అలా కూడా పైకైతే వెళ్ళొచ్చు. కాకపోతే గేట్‌కి అది తాళం వేసేది ఉందనమాట. మేమింకా అలా రిటర్న్ అయితే ఇంటికైతే మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా ఎక్కేటప్పుడు కొద్దిగా కష్టం అనిపించింది. దిగేటప్పుడు బాగానే ఉంది. ఇగోండి ఇక్కడ చూపించాను కదా గేటు. ఇంకా ఆ గేటే. ఆ కిందకి వెళ్ళి అక్కడ మెట్లు సైడ్ నుంచి కొద్దిగా నడిసి ఎక్కాలన్నమాట. ఇంకా అలా కూడా వెళ్ళడానికి ఉంది. ఇంక ఇక్కడైతే మల్లి చెట్టు అనమాట. ఒకటే చెట్టు ఉంది. చాలా పెద్దగా ఉందనమాట. ఫుల్లుగా పువ్వులు కూడా ఉన్నాయి. ఇగోండి చూస్తున్నారు కదా ఎంత ఫుల్గా ఉన్నాయంటే. అలానే ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయన్నమాట. మేము కూడా ఫస్ట్ టైం ఈ గుడికి రావడం అయితే. ఇంక ఈ గుడికైతే రాముల వారి కళ్యాణం ఇలా అయ్యేటప్పుడైతే చాలా ఫుల్గా క్రౌడ్ అది ఉంటారంట. మాకైతే తెలీదు. మేము ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము ఈ గుడికైతే రావడం. ఎక్కువగా మాకు రైల్వే దీంట్లో ఉండే ఒక గుడికిని అలానే ఇంకొక టెంపుల్ ఉంటుంది. లాస్ట్ టైం ఉగాది టైంలో వెళ్ళాం కదా! ఎక్కువగా ఈ 2 టెంపుల్ దగ్గరికే వెళ్ళేవాళ్ళం ఎప్పుడుని. ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి రావడం. చాలా బాగా అనిపించింది. టైం ఉంటే మాత్రం నార్మల్గా వచ్చి కొద్దిసేపు ఉండాలనుకుంటే చాలా బాగుందనమాట ప్లేస్ అదంతా కూడాని. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసామన్నమాట. చాలా ఎండగా ఉంది అసలు. బయట 10 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాము. ఇంకా వచ్చిన తర్వాత ఈరోజు బిర్యానీ అవన్నీ చేయాలి. కొద్దిసేపు కూలర్ వేసుకొని కూర్చున్నాను అనమాట. చల్లగా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా వంటది మొదలు పెడదామని చెప్పి ఇంకా ఫుల్ డే అయితే తీసాను. ఇంకా మార్నింగ్ అయితే పాయసం చేశాను కదా! ఇంకా పాయసం అయితే చూస్తున్నారు కదా! ఇప్పుడు కూడాని ఇలానే ఉంది. తిక్కిగా అయిపోవడం కానీ గట్టిగా అయిపోవడం అవ్వలేదు. మనం సేమియా పుల్లలు కొద్దిగా తక్కువగా తీసుకొని పాలు ఎక్కువగా తీసుకుంటే మనకి ఈవినింగ్ వరకు కూడా పాయసం అలానే ఉంటుందన్నమాట. గట్టిగా ముద్దలా అయిపోవడం కానీ ఏమి ఉండదు. ఇంకా నేను మార్నింగ్ చేస్తాను ఆ పాయసం. ఇంక ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చానమాట. చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి చికెన్ పులావ్ టైప్ అనమాట. అలా చేసేద్దామని. ఇంకా అలానే చికెన్ కూడా తెచ్చాను. నేను వంట అదంతా అయితే ఏం చూపించలేదు. ఇంకా మా ఆయనకైతే చిన్న గిఫ్ట్ అనమాట తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ప్యాకింగ్ ఆల్రెడీ ఏం గిఫ్ట్ తీసుకున్నాను అనేది కూడా తీశాను వీడియో. కాకపోతే ఆ వీడియో అన్నీ వేరే ఫోన్లో ఉండిపోయేవి. ఆల్రెడీ ఆ ఫోను ఇదైందని చెప్పాను కదా! ఇంకా దానివల్ల చూపించడం అవ్వలేదు. ఇంకా మా ఆయనకైతే లంచ్ అది ప్రిపేర్ చేస్తున్న ఆ టైంలోనే ఇచ్చాను. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా! అవన్నమాట. మా ఆయనది ఐఫోన్ అనమాట, యాపిల్ది. ఇంకా అతను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నారు ఇవి. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఈ మధ్య తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా పెట్టుకోవడాన్ని మా ఆయన బర్త్డేకి ఒక 15 డేస్ ముందు ఇలా పెట్టేశానమాట. అలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అయితే అతనికి తెలియకుండా ఉంచాను. ఇంకా ఇదైతే యాక్చువల్గా ప్యాకింగ్ చేద్దామని గిఫ్ట్ ఇది కూడా ఒక 2 డేస్ ముందు తీసానమాట ఈ వీడియో. ఇగోండి ఈ విధంగా ఉంటాయి. దీని కాస్ట్ అయితే నాకు 18,000 అయితే పడిందనమాట. నేను ఎప్పటి నుంచో సేవ్ చేసినవి అక్కడ ఇక్కడ ఉంటాయి కదా ఆడవాళ్ళ దగ్గర. ఇంకా అలా అన్నీ తీసి అయితే ఇదైతే తీసుకున్నాను. ఇది యాపిల్ది అనమాట. దీని గురించి నాకు అంత క్లియర్గా అయితే తెలియదు. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, ఆన్లైన్లోనే. ఇంకా లింక్ అయితే ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. నాకు వీటి గురించి అయితే అంతగా ఏం తెలియదు. ఇది కాస్ట్ అయితే 18,000 అయితే పడిందనమాట. ఇంకా నేనైతే ఈ సంవత్సరం మా ఆయనకైతే ఈ విధంగా గిఫ్ట్ అయితే ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఏమి ఇచ్చుకోము. ఆ టైంలో డబ్బులు ఉండి అలానే ఇవ్వాలనిపించినప్పుడు అలా ఇది ఇద్దామనిపించినప్పుడు అలా ఇస్తానన్నమాట. ఇంకా అలా ఈ సంవత్సరంకి అయితే అదైతే ఇచ్చానన్నమాట, ఇయర్పోడ్స్. ఇంక ఇక్కడ లంచ్ వచ్చేసరికి ఇవంతా నేనైతే చూపించలేదు, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి. ఇంకా చికెన్ బిర్యానీ అలానే గ్రేవీ అనమాట. ఇది నార్మల్గా కొబ్బరి అవన్నీ వేసి అయితే అలా గ్రేవీ తొందరగా అయిపోద్దని ఆ విధంగా అయితే చేస్తాను. ఇంకా రైతా, మార్నింగ్ చేసిన పాయసం, ఇంక ఇవే అనమాట. ఎక్కువేం చేయలేదు, ఇవే చేశాను. ఇంకా బిర్యానీ అయితే ఎక్కువగానే చేశాను ఇక్కడ ఉన్న వాళ్ళకి, అలానే మా ఆయనకి తెలిసిన వాళ్ళకి ఇలా ఇవ్వడానికి అని చెప్పి.
ఇంకా అలా లంచ్ అయితే అయిపోయిందనమాట. లంచ్ అది అయిపోయిన తర్వాత నేను మా ఆయన బర్త్‌డేకి, నా బర్త్‌డేకి ఎక్కువ ఇంట్లోనే కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఇంకా అలా అని చెప్పి లంచ్ అది చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. నేను నార్మల్‌గా అయితే కేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను. ఏవైనా థీమ్ కేకు ఇలాంటివైతే అంటే మా బాబు బర్త్‌డేకి ఇలా వీటికైతేనే బయటనమాట. మావైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామనమాట. న్యూ ఇయర్‌కి గానీ ఏదైనా చేయాలనిపించినప్పుడు అలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా నేను క్లియర్‌గా అయితే ఏం చూపించట్లేదు. నేను 2, 3 టైమ్స్ అయితే ఆల్రెడీ చూపించాను వీడియోస్‌లో ఎలా చేస్తాను ఏంటనేది. ఇంక ఈసారి ఎప్పుడైనా కావాలి అంటే సెపరేట్‌గా ఈ వీడియో అయితే తీసి పెడతాననమాట. కేక్ ఎలా చేస్తాను ఏంటనేది ఎవరికైనా కావాలంటే కామెంట్స్‌లో చెప్తే దాన్ని బట్టి నేనైతే కేక్ అయితే సెపరేట్‌గా వీడియో తీసి అయితే పెడతాను. చాలా స్పాంజీగా వస్తదనమాట. ఎగ్‌తోనే చేశాను. ఎగ్‌లెస్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. అది బటరు అవన్నీ వేసనమాట. ఈసారి అది కూడా ట్రై చేస్తాను. నేనెప్పుడు ఎగ్‌లెస్ అయితే చేయట్లేదనమాట. ఎక్కువగా మా వేపు పడినా ఇలా నాన్ వెజ్ తిన్ని డేస్‌లోనే పడుతుంది. ఇంక అందుకని చెప్పి ఎగ్‌తోనే చేసేస్తున్నాను. ఇంక ఈసారి అయితే కేక్ మౌల్డ్స్‌లో అలానే కేక్ మౌల్డ్స్ నా దగ్గర ఉన్నవైతే చిన్న సైజులోటివన్నమాట. ఇంకా అది ఎప్పుడు చేసినా చిన్న సైజు కేకే వచ్చేది. ఇంక ఈసారి అయితే పెద్దది కొద్దిగా చేద్దామని చెప్పి ఇంటి దగ్గర ఉండే ఒక అల్యూమినియందే ఒక ఇది తీసుకున్నాను బౌలు. ఇంకా అందులో అయితే ప్రిపేర్ చేశాననమాట. చాలా బాగా వచ్చింది అసలు. ఇంకా ముందైతే ప్రీహీట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ చూపించాను కదా! ఇంకా ఆ బౌల్లోనే ఇప్పుడు కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. ముందైతే పెద్దది ఉంది కదా! మెయిన్ మనకి కేక్ చేసింది అలానే మనం ప్రీహీట్ చేసింది 2 సెట్ అవ్వాలనమాట. ఒక దాంట్లోకి ఒకటి సెట్ అవుతున్నాయా లేదా అనేది అయితే చూసుకోవాలి. ఇంకా ఆ విధంగా పెద్దదైతే పెట్టేసి మూత పెట్టేసి సిమ్‌లో అయితే పెట్టేశాను. ఇంక ఈ లోపలైతే కేక్ బ్యాటర్ ఇదంతా అయితే రెడీ చేసేస్తున్నాను. అలానే నేను ముందు రోజు వరకు కేక్ ప్రిపేర్ చేస్తాను అనుకోలేదనమాట. నా దగ్గర మెటీరియల్ అది వెనిలా ఎసెన్స్ కానీ ఇవేం లేవు పెద్దగా. ఇంక అందుకని చెప్పి చేద్దామా చేయొద్దా అనుకున్నాను. ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా కొద్దిగా ఉండేది. ఇంక సర్లే అని చెప్పి చేసేసాను. ఈ విధంగా బ్యాటర్ అది ప్రిపేర్ చేసేసి ఈ మౌల్డ్‌లో అయితే వేసేసాననమాట. ఇంకా బటర్ పేపర్ గానీ, ఇంకా నార్మల్‌గా నేను బటర్ పేపర్ కూడా వెయ్యను. ఇంట్లోనే A4 షీట్‌నే కట్ చేసేసి ఆయిల్ అది అప్లై చేసి అయితే వేస్తాననమాట. ఈసారి అది కూడా వేయలేదు. నార్మల్‌గా మౌల్డ్‌కి ఆయిల్ అప్లై చేసేసి కొద్దిగా మైదా వేసి డస్టింగ్ చేసి అయితే పెట్టాను. చాలా బాగా వచ్చిందసలు. ఇంకా ఇగోండి ఇది కూడా మంచి ప్రీహీట్ అయిందనమాట. ఇంక ఇందులో ఈ విధంగా మౌల్డ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్, 35 మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఆ విధంగా నాకైతే ఒక 38 మినిట్స్ దగ్గర 40 మినిట్స్ అయితే టైం పట్టిందనమాట. ఇంకా తర్వాత అయితే పూర్తిగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టేశాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు డీమోల్డ్ చూసి అయితే చూపిస్తాను. అసలు చాలా స్పాంజీగా చాలా బాగా వస్తదనమాట. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటది. ఈసారి ఈ కేక్ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. ఈసారి సెపరేట్‌గా వీడియో తీసి కంపల్సరీగా పెడతాను. ఇక్కడైతే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాననమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలా రెస్ట్ లేదు. ఏదో ఒక పని అవుతూనే ఉందనమాట. ఇంకా కేక్ చేసిన తర్వాత కొద్దిసేపు ఇది చల్లారిన తర్వాత ఇంకా డీమోల్డ్ చేసేసి కేక్ కూడా డెకరేషన్ అది చేసి పెట్టేస్తే పని అయిపోద్దని చెప్పి అయ్యేసరికే 6:30 ఇలా అయ్యిందిలెండి. ఇంకా కేక్ అయితే చూసారు కదా! చాలా స్పాంజీగా వచ్చింది. మనం ఎక్కువేమి ఇదవ్వవసరం లేదు. మనం సైడ్స్ అంతా కొద్దిగా చాక్‌తో స్క్రాప్ చేసుకొని డీమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఈసారి సైజ్ కూడా కొద్దిగా పెద్ద సైజులోనే చేశాను. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా అయితే వచ్చింది కేకు. ఈ విధంగా చేసుకొని ఇదైతే కొద్దిగా సైజు పెద్దగానే ఉంది కనుక ఒక 4 లేయర్స్ అయితే నేను కట్ చేసుకున్నాననమాట. ఇగోండి ఎంత స్పాంజీగా వచ్చింది చూసారు కదా! ఆ ఎక్స్ట్రాగా ఉండేది అదంతా కూడా మనం మైదా అది వేసాం కదా! ఇంకా అదనమాట. అలానే కొద్దిగా క్రమ్స్ లాగా వస్తది. ఇంకా అలా వస్తేనే మంచిగా కేక్ వచ్చినట్టు బేక్ అయినట్టు. ఇంకా దీన్నైతే నేను ఒక 4 లేయర్స్ అయితే కట్ చేసుకొని ఇంకా క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా విప్పింగ్ క్రీమ్ వచ్చేసరికి నేను ఇంతకు ముందు అయితే ఒకసారి తీసుకొచ్చాననమాట. న్యూ ఇయర్‌కో ఎప్పుడో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ అప్పుడు తీసుకొచ్చాను. దాన్నే డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఎక్కడ దొరుకుద్ది అనేది తొలైతే తెలియదు. ఇప్పుడైతే వేరే ఒక షాప్‌లో అయితే దొరుకుతుందనమాట. ఇంకా అక్కడే తీసుకొనొచ్చి పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రీజర్‌లో. ఇంకా కేక్ చేసేటప్పుడు ఆ విప్పింగ్ క్రీమ్‌ని తీసేసి ఇంకా బీట్ చేసుకొని పెట్టుకోవడమే. అలానే ప్రెజెంట్ అయితే నా దగ్గర బేకింగ్‌కి సంబంధించిన మెటీరియల్ అయితే కొన్ని అయిపోయేవన్నమాట. అంటే వెనిలా ఎసెన్స్ కావచ్చు, అలానే మనము కేక్ రొటేటింగ్ టేబుల్ ఉంటది కదా! అది కూడా పాడైపోయింది. ఇంకా పాడైన టేబుల్ కూడాని మేము ఉండేవాళ్ళం కదా క్వార్టర్స్ ఇంకా అక్కడ ఉండిపోయిందనమాట.
ఇంక ఇప్పుడు నేను ఆ రొటేటింగ్ టేబుల్ని ఏది యూజ్ చేశానో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఇంక ఇగోండి ఈ విధంగా అయితే ఒక 4 లేయర్స్ అయితే మనకి చాక్‌లో జిగ్‌జాగ్ ప్యాటర్న్ టైప్ ఉంటాయి కదా చాక్‌లు. ఇంకా అది గాని తీసుకున్నామంటే మంచిగా కట్ అయిపోద్దనమాట. ఇంకా అలా 4 లేయర్స్ పక్కన పెట్టుకొని ఇంకా విప్పింగ్ క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు మనకి సమ్మర్ కదా! కొద్దిగా కూలింగ్ బాగా ఉండాలి. లేదంటే మెల్ట్ అయిపోద్దనమాట. అంటే సాఫ్ట్‌గా అయిపోతూ ఉంటది. అలానే కేక్‌కి మధ్యలో ఫిల్లింగ్ కోసం అయితే టూటీ ఫ్రూటీ అని ఉంటాయి కదా! అవి అలానే నా దగ్గర చెర్రీస్ అయితే ఉన్నాయి. వాటిని ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. అలానే మధ్యలో మనం మిల్క్ మేడ్ ఉంటది కదా! అది కూడా వేసుకోవచ్చనమాట కండెన్స్డ్ మిల్క్. నేనైతే వేయలేదు. మరీ ఓవర్ స్వీట్‌గా ఉంటదేమో అని చెప్పి అయితే వేయలేదు. అలానే చాకో చిప్స్, మళ్ళీ వైట్ చాక్లెట్ చిప్స్ అయితే ఉంటాయి కదా! అవి ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రెజెంట్ అవేమీ లేవనమాట. ఇంక ఈ చెర్రీసు, టూటీ ఫ్రూటీ అయితే ఈ షాప్‌లో దొరికాయి. ఇంకా వాటితోనే ఈరోజైతే చేస్తున్నాను. ఇంకా కేక్ డెకరేషన్ అయితే క్లియర్‌గా అయితే ఏం చూపించలేదులెండి. ఏ విధంగా ఫిల్ చేసుకుంటున్నాననేదే చూపిస్తున్నాను. ఇంకా రొటేటింగ్ టేబుల్ ప్లేస్‌లో అయితే నా దగ్గర బౌల్ ఉంటే అది మంచిగా తిరుగుద్దనమాట. ఇంక అందుకని చెప్పి దాన్ని ఆ విధంగా పెట్టేసి దానిపైన ఈ విధంగా కేక్ తాలూకు ప్యాడ్ పెట్టేసాను. కొద్దిగా విప్పింగ్ క్రీమ్ కింద బేస్‌కి అంటించేసి ఒక లేయర్ పెట్టుకున్నాను. పై లేయర్ ఉంటది కదా! ఇంకా ఆ పై లేయర్ కింద లేయర్‌గా పెట్టుకొని ఇంక ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఇచ్చేసుకున్న తర్వాత పైన అలానే షుగర్ సిరప్ అనమాట. షుగర్ సిరప్‌తో ఫస్ట్ కేక్‌ని సోక్ చేశాక విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈ విధంగా పైన చెర్రీస్ ఏవుంటే అవి వాటితో ఫిల్ చేసుకొని ఇదే ప్రాసెస్‌ని మీరు ఎన్ని లేయర్స్ చేస్తే అన్ని లేయర్స్ కూడాని చేసేయొచ్చు. ఇంకా నేనైతే ఈ విధంగా 4 లేయర్స్‌కి కూడా అదే విధంగా చేశాను. ఇంకా థర్డ్ లేయర్‌లో మర్చిపోయాననమాట వేయడం. ఇంకా పైన ఇంకో లేయర్ పెట్టేశాను. ఇంకా తర్వాత గుర్తొచ్చింది వేయలేదని చెప్పి. ఇంకా ఆల్రెడీ 2 లేయర్స్ ఏసాను గనుక పర్లేదు బానే ఉంటది. మనం ప్రతి లేయర్‌లో వేయాలని ఏం లేదు. బాగా ఎక్కువ అనిపిస్తదంటే ఒక లేయర్ ఏసినా బావుంటాయనమాట. చాకో చిప్స్ ఏవేస్తే అవి. ఇంక ఈ విధంగా అయితే క్రమ్ కోటింగ్ అయితే చేస్తాననమాట. క్రమ్ కోటింగ్ అంటే మనకి కేక్ లాగా క్రమ్స్ లాగా వచ్చాయి కదా! ఇంకా అవేవి ఉండకుండా ఈ విధంగా విప్పింగ్ క్రీమ్‌తో కొద్దిగా బ్రెడ్ కనిపించేటట్టు కవర్ చేయడం. ఈ విధంగా చేసేసి ఫ్రీజర్‌లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఒక అరగంట సేపు పెట్టేశాననమాట. అది కొద్దిగా సెట్ అవుతదని చెప్పి. ఇంకా మళ్ళీ విప్పింగ్ క్రీమ్‌ని అయితే కొద్దిగా బీట్ చేసుకున్నాను. చేసుకొని నేను కింద ఒక ప్లేట్ పెట్టి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ ఉంటే అవైతే వేశాననమాట. కొద్దిగా వేడిగా ఉంది. తొందరగా మెల్ట్ అయిపోద్దేమో అని చెప్పి ఆ విధంగా ప్లేట్‌లో ఐస్ క్యూబ్స్ అవి వేసేసి దాంట్లో విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుంది వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్‌గా అయితే కేక్ అయితే ఈ విధంగా డెకరేట్ చేశాననమాట. చాలా సింపుల్‌గా ఉన్న వాటితోనే ఈ విధంగా డెకరేట్ చేశాను. అలానే ఈ కలర్ బాల్స్ నేను చాలా డేస్ క్రితం తెప్పించాను. ఇంక ఇవైతే ఏ కేక్ చేసినా సరే ఇది బాగా యూజ్ అవుతున్నాయి. వేయగానే లుక్ అయితే మారిపోతుందనమాట. ఇంక ఈసారి అయితే మనకి మెటల్ టైప్‌లో అలానే గోల్డ్ టైప్‌లో కలర్ బాల్స్ అయితే ఉంటాయి కదా! ఈసారి వాటిని తెచ్చి ట్రై చేస్తాననమాట ఈసారి కేక్స్ అన్నీ. ఇంకా అలానే ఈ కేక్ అంతా డెకరేట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఇది ఎప్పుడో నేను ఇలానే చేశానని చెప్పి. నా బర్త్‌డేకి ఇదే కలర్‌లో చేశాననమాట. కాకపోతే డిఫరెంట్‌గా చేశాను. ఇదంతా ఫ్లవర్స్ అవన్నీ. ఇంక ఇప్పుడైతే ఒకలా చేశాను. కాకపోతే కలర్ అయితే ఇదే అనమాట అప్పుడు కూడాని. ఇంకా కేక్ అయితే మా ఆయన బర్త్‌డేకి ఈ విధంగా ఇంట్లోనే సింపుల్‌గా కేక్ అయితే చేసేసాను. ఇంకా హ్యాపీ బర్త్‌డే అవన్నీ కూడాని మా బాబు బర్త్‌డే ముందు అవుతది కదా! మార్చ్‌లో. ఇంక అప్పుడు ఉండేవన్నీ కూడా నేను సైడ్ పెట్టేసి ఉంచుతాననమాట. నెక్స్ట్ మా ఆయనదే వస్తది గనుక ఏదో ఒకటి యూజ్ అవుతదని చెప్పి. ఇంక ఈ విధంగా తర్వాత ఈ విధంగా టేబుల్ వేసి ఇంట్లోనే చక్కగా కేక్ అది కట్ చేసుకొని తినేసామనమాట. చాలా సింపుల్‌గా ఈ విధంగా అయితే మా ఆయన బర్త్‌డేనైతే సెలబ్రేట్ చేశాము. ఇంకా కేక్ అయితే టేస్ట్ ఎక్సలెంట్‌గా వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళకి అలాగా ఇలాగా పంచేసాము. ఇంక ఈసారి అయితే కేక్ సైజ్ కూడా చాలా పెద్దగానే చేశాను. కేక్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా ఇగోండి ఫ్రిడ్జ్‌లో పెట్టాక కట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తదనమాట. మధ్యలో ఆ చెర్రీస్ అవన్నీ ఇంకా అది చూపిస్తున్నాను. ఇంకా నైట్‌కైతే కొద్దిగా చికెన్ కర్రీ మార్నింగ్‌దైతే ఉంచాను. ఇంకా దాన్నైతే ఇప్పుడు గ్రేవీలాగా కొద్దిగా కర్రీ అయితే చేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసామనమాట. ఇంకా ఈ విధంగా అయితే మా ఆయన బర్త్‌డేనైతే సెలబ్రేట్ చేశాము. చాలా సింపుల్‌గా ఇంట్లోనే. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.